హలో టేస్టీ హంటర్స్, వెల్కమ్ టు దివోస్ కుకింగ్ కార్నర్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ కొబ్బరి ఉండలు. కొబ్బరి ఉండలేగా మాకు వచ్చలే అనుకుంటున్నారా? అలా కాదండి, నేను చూపిస్తున్నట్టుగా నా స్టైల్లో ఒక్కసారి చేసుకొని చూడండి. ఇక నుంచి మీరు కూడా ఇలానే చేసుకుంటారు. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ముందుగా ఇలా కొబ్బరి తురుముని రెడీగా చేసి పెట్టుకోండి. ఒక బౌల్ తురుముని తీసుకొని ఇలా గిన్నెలో వేసుకుంటున్నాను. మొత్తం 2 బౌల్స్ ఆఫ్ కొబ్బరి తీసుకున్నాను నేను. సో అలానే ఒక బౌల్ ఆఫ్ బెల్లం కూడా తీసుకొని గిన్నెలో వేసేసుకోండి. మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 2 వంతులు కొబ్బరి తీసుకుంటే 1 వంతు బెల్లం తీసుకోవాలి. సో ఇట్స్ ఏ 2:1 రేషియో. మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ మీద పెట్టేసుకోండి. అది కాసేపటి తర్వాత బెల్లం కరిగి ఇలా కొబ్బరి కలర్ చేంజ్ అవుతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. ఇంకాసేపటి తర్వాత ఇలా వాటరీగా అవుతుంది. అరే ఏంటి వాటరీగా అయిపోయింది, నాకు ఇప్పుడు ఉండ ఎలా వస్తుంది అని మాత్రం కంగారు పడకండి. అందుకే వీడియో ఎండ్ వరకు చూడండి. మనకి వాటర్ పోయింది కదా, బట్ ఇంకాస్త కుక్ అవ్వాలి. చూడండి, మనకి ఆల్మోస్ట్ ఈ కన్సిస్టెన్సీ రావాలి. సో ఫైనల్లీ నేను ఇందులో ఒక 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి. చూడండి, కలుపుకుంటున్నప్పుడు కొబ్బరి గిన్నెకి అంటుకోకుండా వచ్చేస్తుంది కదా. సో ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కాస్త చల్లారిన తర్వాత చేతికి నెయ్యి రాసుకొని ఇలా ఉండలుగా చేసేసుకోండి. ఇలా చేసుకుంటే ఇవి 2-3 వారాల వరకు నిల్వ ఉంటాయి. తడి అస్సలు తగలకుండా ఉంచుకోవాలి. అంతేనండి, సింపుల్. చూసారా కొబ్బరి ఉండలు ఎంత ఈజీగా రెడీ అయిపోయాయో? తప్పకుండా ట్రై చేయండి, యమ్మీగా ఉంటాయి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.